చాలా మంది అంటే ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు యాక్చువల్ అంటే మీ పాపని అంటే పావని పావనిని అంటే అమ్మాయికి లైన్ వేయద్దు ఏదైనా చేస్తే పుష్ప వచ్చి రప్పరప్ప ఆడిస్తాడని చెప్పి అని. సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీకు హోల్ జర్నీ పుష్ప అంతా? ఇట్ వాజ్ ఫన్, ఇట్ వాజ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ జర్నీ. ఎందుకంటే బేసిక్గా సెట్స్లో ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి కొత్తది దొరికేది నేర్చుకోవడానికి. అంటే వెదర్ అల్లు అర్జున్ గారిని చూసి ఆయన డెడికేషన్ చూసి ఆయన హార్డ్ వర్క్ చూస్తే అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ పెరిగింది ఆయన మీద. అంటే ముందర మంచి యాక్టర్ అని ఒక రకంగా చూడటం వేరు, సెట్లో ఆ డెడికేషన్ ఆ హార్డ్ వర్క్ డైరెక్ట్గా చూస్తే యాజ్ అన్ యాక్టర్ మనకి ఒక యాక్టర్ కళ్ళలోకి చూస్తే అది దానిలోని ట్రూత్ కనిపిస్తుంది. మనకి సినిమాల్లో చూస్తే ఏంటంటే అది బీజిఎం అవ్వచ్చు, ఆర్ఆర్ఆర్ అవ్వచ్చు, కెమెరా యాంగిల్ అవ్వచ్చు, లేకపోతే డైరెక్టర్ స్కిల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఒక యాక్టర్ నిజంగా క్యారెక్టర్లో ఉన్నారు లేదా ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అనేది సెట్లో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ఫేస్ టు ఫేస్ వాళ్ళని చూసినప్పుడు తెలుస్తుంది. అది నాకు ఇట్ వాజ్ ఎ రెవల్యూషన్. అల్లు అర్జున్ గారి డెడికేషన్ ఈజ్ ఎ హ్యూజ్ రెవల్యూషన్, హార్డ్ వర్క్ అండ్ క్యారెక్టర్లో ఉండడం అనేది. ప్లస్ అఫ్ కోర్స్ సుకు సార్ అసలు ఎలా చేస్తారో అర్థం కాదు. ఆయన అంటే ఆయన మైండ్లో ఏం నడుస్తుందో అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు. అండ్ మీరు అంటే ఈ ప్రాసెస్లో ఇప్పుడు మామూలుగా అల్లు అర్జున్ గారితో అంటే సెట్లో ఇంటరాక్షన్ జరిగేది అంటే గ్యాప్లో ఉన్నప్పుడు? గ్యాప్లో అంత మాట్లాడేవాళ్ళం కాదు, బికాజ్ ఆయన క్యారెక్టర్లో ఉంటారు ఎప్పుడు. లాస్ట్ డే క్లైమాక్స్ అప్పుడు మాత్రం ఒకసారి గ్రూప్ ఫోటో అందరం ఆయన ఇమోషనల్ సీన్స్ అదే అయిపోయిన తర్వాత మిగతా హాఫ్ డే అంతా హీ వాజ్ ఫ్రీ. హీ ఆల్సో ఫెల్ట్ రిలాక్స్డ్ అనుకుంటాను, అన్నేళ్ళు క్యారెక్టర్లో ఉండి సో అప్పుడు మాత్రం చాలా ఫనీగా చాలా జోక్స్ చేసి చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ అందరితో చక్కగా మాట్లాడింది. నార్మల్గా కూడా నేను సీన్ చేసినప్పుడు, నేను పుష్ప హౌస్కి వెళ్ళి సీన్ చేసినప్పుడు అప్పుడు కూడా ఏం మాట్లాడలేదు. తను క్యారెక్టర్లో ఉన్నా, నేను క్యారెక్టర్లో ఉన్నా. బట్ అయిపోయి ప్యాకప్ అయిపోయిన తర్వాత కార్లో వెళ్తూ కార్ ఆపి మరీ చాలా బాగా చేశారు యాక్టింగ్ ఇది అది అని చెప్పాడు. హీ అప్రిషియేట్స్ అందరినీ, నన్ననే కాదు. అంటే ఏదో నేను చాలా బాగా చేస్తాను కాబట్టి నన్ను అప్రిషియేట్ చేస్తాడు అన్నట్లే, బట్ హీఈస్ ఏ యాక్టర్ హూ అప్రిషియేట్స్ అదర్ యాక్టర్స్ అనమాట. ఏదైనా సీన్ బాగా వచ్చింది అనగానే ఇమీడియట్గా వెళ్ళి బాగా చేశారని చెప్పేసి వస్తారు. హీ డజంట్ హ్యావ్ టు డూ దట్ యాజ్ ఎ హీరో, కానీ చేస్తారు ఆయన. అండ్ పర్టికులర్లీ అంటే ఇప్పుడు ఆ గంగమ్మ జాతర సీన్ జరిగేటప్పుడు కూడా ఫ్యామిలీ అంతా ఉంటారు, మొత్తం అక్కడే షూట్ అంతా జరిగింది కదా. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అమేజింగ్ గూస్ బంప్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్లోకి ఫస్ట్ వెళ్ళంగానే ఏంటి ఇంకో దునియాలోకి వచ్చేసామా అన్నట్టు ఉండింది అనమాట. అంటే దానిలోకి వెళ్ళిపోతే చీకటిగా ఉంటుంది, బయట నీకు వెలుతురైందా చీకటైందా కూడా తెలియదు. అదొక లాస్ వేగస్ లాగా ఉంటుంది అనమాట, బయటకు వచ్చిందా తెలియదు. సో ఆ సెట్లో అది దానికి తోడు ఆ సీన్స్ జరుగుతున్నప్పుడు ఆయన గెటప్లో వచ్చి ఫైట్ చేస్తుంటే కొన్ని సీన్స్ ఉంటాయి, అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అంటే మన షాట్ కాకపోయినా మనం ఎక్కడో వెళ్ళి కూర్చుంటాం కదా మూలకి, ఉండబుద్ధి కాదు, మనకు అక్కడక్కడే ఉండి చూడాలనిపిస్తూ ఉంటుంది అనమాట మన షాట్ కాకపోయినా. సో ఇట్ వాస్ లైక్ సో ఇప్పుడు అంటే షూట్ జరిగేటప్పుడు మీరు అబ్జర్వ్ చేసిన దానికి అండ్ ఇప్పుడు థియేటర్లో స్క్రీన్ మీద చూసిన దానికి డూ యూ ఫైండ్ ఎనీ? డెఫినెట్గా ఉంది కదా, ద మూమెంట్ బిజిఎం ఈజ్ యాడెడ్ టు దాట్ అండ్ సాంగ్ ఈజ్ యాడెడ్ టు దాట్. అది ఇంకో లెవెల్కి వెళ్ళిపోతుంది కదా. నార్మల్గా అక్కడే గూస్ బంప్స్ వచ్చాయి మాకు, ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అది. సో ఓవరాల్గా అంటే మీ పర్టికులర్లీ మీ ఫ్యామిలీ ఇప్పుడు అజయ్ గారు, మీరు అండ్ పావని గారు ఈ సీన్స్ అని టువర్డ్స్ అంటే షూట్ చేసేటప్పుడు కానీ ఇప్పుడు సుకుమార్ గారు అంటే నాకు అంటే నేను విన్నది అది నిజమో కాదో తెలీదు, చాలా సీన్స్ కొంచెం అంటే తీయాల్సి వచ్చింది అన్నట్టు విన్నాను. అంటే ఇంకా తీయటము అంటే సీన్స్ యాజ్ సచ్ ఎగిరిపోలే, అట్లీస్ట్ మావి ఫ్యామిలీవి, బట్ వాటిని క్రాప్ చేశారు, అంటే దాన్ని షార్ట్ చేశారు. అంటే ఒక లాంగ్ సీన్ కింద తీస్తారు, ఏ యాంగిల్స్ అంటారు ఆ యాంగిల్స్ అంటారు, కొన్ని డైలాగ్స్ ఉంటాయి, కొంచెం స్ట్రెచ్ ఉంటుంది. కానీ ఎడిట్లోకి వెళ్ళగానే ఏమైందంటే ఈ షాట్ ఆ సీన్లో షాట్, ఈ షాట్ ఆ సీన్లో షాట్, ఈ షాట్ ఆ సీన్లో షాట్, ఇలా ఎడిట్ పడుతుంది. సో మిక్స్ అవుతుంది. సో నీకు ఒక స్ట్రెచ్గా తీసిన సీన్స్లో నువ్వు ఎక్కువ కనిపిస్తావు, నీకు ఒక లైన్ ఎక్స్ట్రా పడి ఉండొచ్చు, నీ క్లోజప్ ఒకటి ఎక్స్ట్రా ఉంటుండొచ్చు. బట్ వెన్ ఇట్ ఈస్ షార్ట్ అండ్ ఎడిట్లో ఇటు కొంచెం అటు కొంచెం అటు ఆబ్వియస్లీ అది చిన్నది అవుతుంది కదా. సో అలా అయింది తప్ప ఏకంగా ఎగిరిపోవడం అంటూ ఫ్యామిలీ సీన్స్ అయితే ఏమీ లేవు. మరి ఎగిరిపోవడం అంటూ ఏం జరగలేదు.